BR90 న్యూస్ ఛానల్ స్వాగతం. కాకినాడలో ఈరోజు PCC మెంబర్ పోతురాజు యాదవ్ ఈరోజు అయినటువంటి కొన్ని పరిణామాలపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు దయచేసి ప్రజల ముందు బహిరంగంగా చర్చించకుండాను ఏమైనా సమస్య ఉంటే పార్టీలో పరిష్కరించాలని చెప్పి సూచిస్తూ తన అభిమానాన్ని కాంగ్రెస్ పట్ల చాటుకున్నారు. అదే సందర్భంగా BR90తో సంప్రదిస్తూ ఆయన ఏమన్నారంటే, నేను కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్తో ఉన్న వ్యక్తిని, నేను టికెట్ కోసం ప్రయత్నించినా నాకు దొరకలేదు అని అంటూ ఈ విధంగా BR9టీవీకి తన ఆవేదన వ్యక్తపరిచారు. నమస్తే పోతురాజు గారు, ఈరోజు మీ కార్యాలయానికి పిలిచారు, ఏం విశేషం? ఈరోజు నేను PCC మెంబర్గా, నా పేరు పోతురాజు యాదవ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాకినాడ సిటీ. ఈరోజు జరిగింది ఏంటంటే, ఆంధ్రరత్న భవనంలో విజయవాడలో PCC వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా శంకర పద్మశ్రీ PCC వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యకర్తలను కానీ PCC మెంబర్స్ని కానీ సిటీ ప్రెసిడెంట్ అందరినీ టోటల్గా అందరిని రమ్మని పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళు పిలుపునిచ్చిన తర్వాత PCC ఆఫీసులో జరిగిన మాటల విషయం ఏంటంటే, షర్మిలారెడ్డి గారు టికెట్ల విషయంలో మోసం చేసిందని, ఆవిడికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసిందని ఆరోపణలు చేశారు. నేనేమంటున్నానంటే, మళ్ళీ ఇంకో విషయం, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ని కూడా, వీళ్ళిద్దరిని కూడా ఒక అత్యంత గౌరవమైన పదవిలో ఉన్నారు, వాళ్ళని విమర్శించడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, మీరు విమర్శించే ముందర బహిరంగంగా కాకోకుండా PCC ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, మాణిక్ ఠాగూర్ గారు వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళ సమక్షంలో ఇలా చేశారు అనేది మాట్లాడటం అది మంచి పద్ధతి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు షర్మిలారెడ్డి గారిని దుష్భాషలు ఆడి ఇష్టం వచ్చినట్టుగా చాలా ఘోరంగా ఆవిడ ఏదో PCC ప్రెసిడెంట్ గా ఉండి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందని, అదేవిధంగా మాణిక్ ఠాగూర్ పార్టీని కూడా నాశనం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అది చాలా తప్పు. ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ గారికి 10 కార్యకర్త తెలియదు. ఆవిడ వచ్చి 4 రోజులు అవ్వలేదు. ఆవిడకి ఎలా తెలుస్తుంది టికెట్ల విషయంలో? ఈ 175 టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది సీనియర్స్ ని కేకేసి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆవిడ ఇచ్చినప్పుడు పలానా వ్యక్తికి ఇవ్వమని అడిగితే ఓకే అని చెప్పే పరిస్థితులు ఆవిడ ఉంది. కానీ ప్రతి కార్యకర్త కానీ, జనరల్ సెక్రటరీ కానీ, PCC మెంబర్స్ కానీ ఆవిడ పెద్ద పరిచయం లేదు. కొంతమంది పరిచయం ఉండొచ్చు, అది నేను కుదరదని నేను చెప్పను. కానీ నిరూపణ ఏంటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాజీ PCC అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో టికెట్లు పంపకం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో అతను టికెట్ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? ఎవరో కొత్తగా వచ్చినాడు, ఎవరో వేరే పార్టీ వాడు ఇతర పార్టీని తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడం జరిగింది. చాలా మంది ఏమన్నారంటే టికెట్లు అమ్మేసుకున్నారని చెప్పారు, ఆరోపణ చేశారు. నేను అంటలేదు ఆరోపణలు, చాలా మంది కార్యకర్తలు ఆరోపణ చేశారు. టికెట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా తెలుసుకోవాలి, కనీసం మెంబర్షిప్ లేదు. టికెట్ ఇచ్చేటప్పుడు వాడికి ఐడెంటిటీ కార్డు లేదు, వాడు ఎవరో తెలీదు. పార్టీని లాస్ట్ టైం 2019లో 2% మనకు ఓట్లు వచ్చినాయి. ఈ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత ఈ గిడుగు రుద్రరాజు అనే వ్యక్తి ప్రతి నియోజకవర్గంలో టికెట్లు అమ్మేసుకోండి అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా ఒక బాధ్యుడిని నాకు టికెట్ ఇవ్వమని అడిగాను. నేను గురువారం నియోజకవర్గంలో అత్యంత సామాజిక వర్గం ఉన్నటువంటి యాదవ్ ఎక్కువ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, ఇంకా కాపులు అన్ని కులాలు ఉన్నారు. అక్కడ గురువారం నియోజకవర్గంలో 5 సార్లు మా సామాజిక వర్గం నుంచి కటార్ సచిన్ గారు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి కటార్ ఈశ్వర్ కుమార్ గారు అయ్యారు. అదేవిధంగా తర్వాత కొలంగానే అయ్యాడు. నేను అడిగాను, నాకు టికెట్ ఇవ్వండి, మన కాంగ్రెస్ పార్టీ కోసం ఓటు శాతం తీసుకొస్తానని చెప్పి నేను అడగడం జరిగింది. మా పల్లవరాజు గారిని కూడా అడిగాను, నా కోసం పల్లవరాజు గారు షర్మిలారెడ్డి గారికి టికెట్ పలానా పోతురాజు మన PCC మెంబరు కార్యకర్త నా దగ్గర పనిచేశాడు, ఇతనికి ఇస్తే ఓటు శాతం పెరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే అని మేడం గారు చెప్పారట. ఆ తర్వాత ఈ గిడుగు రుద్రరాజు అనే వ్యక్తి నాకు టికెట్ రాకుండా చేశాడు. అతను ఎవరికో ఒక అతనికి ఇచ్చాడు, ఒకే ఒక కుటుంబం ఉంది అతనికి. ఈ రోజు పార్టీని మొత్తం సర్వనాశనం చేశారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. తర్వాత ఒక విషయం చెప్తున్నాను, నా గురించి నేను చెప్పట్లేదు, అందరు కార్యకర్తల ఆవేదన. ఎవరికన్నా మన ఈ 175 నియోజకవర్గాల్లో మన కార్యకర్తలకు ఇవ్వాలి, మన వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికో బయటకు ఇచ్చి పార్టీని సర్వనాశనం చేశాడు గిడుగు రుద్రరాజు అనే వ్యక్తిని. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, షర్మిలారెడ్డి గారు మళ్ళీ సరే 2029లో మన పార్టీని పుంజుకుని కార్యకర్తలు ఎవరో, మన వాళ్ళు ఎవరో, బయట వాళ్ళు తెలుసుకుని
మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ మనం ఫామ్ చేశారో 2024లో మళ్ళీ మనం చూసి వాళ్ళు ఏమేమి చేశారో మళ్ళీ వాళ్ళ మీద మనం ప్రతిపక్షంగా ఉండి పోరాడి 29లో మనం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై పలవరాజు.